హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు సింపుల్గా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అలాగే హెల్తీ లంచ్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాము. నేను డైలీ మార్నింగ్ లేవడంతోనే బ్రష్ చేసుకొని ఈ విధంగా హాట్ వాటర్ తాగుతాను. 1 గ్లాస్ కంపల్సరీ, 1 or 2 గ్లాసెస్ తాగుతాను కొంచెం గావించుకుంటూ. లంచ్లో చుక్కకూర కర్రీ చేసుకోవడానికి చుక్కకూరను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మనం బయట మార్కెట్ నుండి తెస్తున్న లీఫీ వెజిటేబుల్ అయినా, కూరగాయలైనా, ఫ్రూట్స్ అయినా చాలా వరకు ఎక్కువగా మందులు కొట్టి పండిస్తున్నారు. కాబట్టి ఇంటి వద్ద పండించుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళు బాల్కనీలో లేదా టెర్రస్ పైన కుండీలో పండించుకోవచ్చు చాలా ఈజీగా. లీఫీ వెజిటేబుల్స్ అయితే చాలా ఈజీగా పండించుకోవచ్చు. అలాగే వెజిటేబుల్స్ని కూడా పండించుకోవచ్చు. నేను చుక్కకూర కర్రీ చేసుకోవడానికి కొన్ని చుక్కకూరను హార్వెస్ట్ చేశాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి, కొన్ని చెర్రీ టమాటోస్ని కూడా హార్వెస్ట్ చేశాను. బయట నుండి వస్తున్న ఏదైనా చాలా వరకు కల్తీగానే వస్తుంది కదా. అందుకే మనం ఇంట్లో పండించుకోవడానికే ట్రై చేస్తే చాలా మంచిది. చూడండి, నేను చుక్కకూర కోసం కొన్ని చుక్కకూరలు, అలాగే కొన్ని చెర్రీ టమాటోస్, అలాగే 4 to 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి తక్కువనే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి కారం పచ్చిమిర్చి కాబట్టి. అలాగే నేను బ్రేక్ఫాస్ట్ కోసం క్యారెట్, కీరా, వాల్నట్, బాదం తీసుకుంటున్నాను. అలాగే 1 కప్ మిల్క్. నేను మిల్క్లో అయితే షుగర్ యాడ్ చేయను. మా ఇంట్లో ఎవరికి నేను షుగర్తో మిల్క్ ఇవ్వను. బెల్లం యాడ్ చేస్తాను. నార్మల్ బెల్లమైనా లేదంటే తాటి బెల్లమైనా యాడ్ చేస్తాను. లేడీస్ అయితే ఇవి ఫాలో అవ్వాలి కంపల్సరీ. మిల్క్ అలాగే బెల్లం ఆర్ తాటి బెల్లం. ఎందుకంటే లేడీస్కి కాల్షియం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాల్షియం తగ్గిపోయి బోన్స్ వీక్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అలాగే మోకాలు నొప్పులు తొందరగా వస్తాయి లేడీస్కి. పెద్దవాళ్ళు కూడా అందరు తీసుకోవాలి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అయితే ఇలా ఫాలో అయితే చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఈ విధంగా ఇవ్వాలని ఏం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చింది దోశ, ఇడ్లీ అలా ఇవ్వచ్చు. కాకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలైతే స్నాక్స్గా ఇవి పెట్టవచ్చు. అదే ఇంట్లో ఉండే పిల్లలైతే వాళ్ళకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండొచ్చు. అలాగే నేను బ్రేక్ఫాస్ట్ చేశాక గ్రీన్ టీ అయితే తాగుతాను. ఎంటీ స్టమక్తో కొందరికి పడకపోవచ్చు. ఎంటీ స్టమక్తో కాకుండా బ్రేక్ఫాస్ట్ చేశాక లేదా లంచ్ చేశాక గ్రీన్ టీ తాగితే బెటర్. అలాగే గ్రీన్ టీని ప్యాకెట్ కాకుండా, ప్యాకెట్స్ వస్తాయి కదా అలా వాటర్లో డీప్ చేసుకోవడానికి, అలా కాకుండా ఇలా లీఫ్తో ఉండే గ్రీన్ టీని తీసుకుంటే బెటర్, నా ఒపీనియన్ చెప్తున్నాను. అలాగే మనం హార్వెస్ట్ చేసాము కదా చుక్కకూర, వాటిని 2 times అలా వాష్ చేసుకోవాలి. మన టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్గా పండించినాం కాబట్టి 2 times వాష్ చేసేస్తే సరిపోతుంది. అదే మార్కెట్ నుండి తీసుకొచ్చిన ఆకుకూరలు ఉంటాయి కదా, వాటినైతే 2 times అలా వాటర్లో వాష్ చేసేసి 1 time సాల్ట్ వాటర్తో 4-5 minutes అలా నానబెట్టేసి వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే బయట మార్కెట్లో వస్తున్న వెజిటేబుల్స్ దాదాపు చాలా వరకు ఎక్కువగా మందులు ఇచ్చే పండిస్తున్నారు కదా, ఎక్కువగా మందులు స్ప్రే చేసే పండిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా వాష్ చేసేసుకోవాలి కంపల్సరీ. చుక్కకూర కర్రీ కోసం కారం పచ్చిమిర్చిలు 4 to 5 తీసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం పొడి కూడా వేస్తాను కర్రీలో. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటోస్ మన ఇష్టం వేసుకోవచ్చు, కాకపోతే వేసుకుంటే చాలా కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేను కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే 1/2 tablespoon కారం కూడా వేసుకుంటాను. చుక్కకూరనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ ముందుగా ఈ విధంగా కట్ చేసుకొని కడాయి పెట్టేసి అది హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసాక ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా
ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కర్రీకి సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం. పసుపు అయితే ఇంట్లో పట్టించిందే. చూడండి, నేను చెర్రీ టమాటోస్ని అయితే కట్ చేయట్లేను, డైరెక్ట్ వేసేస్తున్నాను. కట్ చేయకుండా పర్లేదు, ఇవి తొందరగా ఉడుకుతాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చుక్క కూరను. చాలా బాగా అంటే చాలా బాగా ఉంటుంది టేస్ట్. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. నేను ఈరోజు లంచ్కి అయితే చుక్క కూరను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చుక్క కూరను సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చుక్క కూర కర్రీ అయితే దాదాపు ఉడికిపోయింది. చూడండి, చాలా తొందరగా అయిపోతుంది చుక్క కూర కర్రీ. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. నేనైతే ప్రతి కర్రీకి కల్లుప్పునే వాడతాను. చుక్కకూర అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. అలాగే జీరా రైస్, లంచ్కి జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. జీరా రైస్ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ మనం వండుకునే రైస్లో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. ఈ విధంగా జీరా వేసుకొని వండుకొని తింటే చాలా మంచిది హెల్త్కి. డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండకుండా ఉంటుంది. ప్లెయిన్ రైస్ కాకుండా ఈ విధంగా జీలకర్ర వేసుకొని జీరా రైస్ చేసుకొని తినాలి, చాలా మంచిది. అలాగే లంచ్లో కంపల్సరీగా కర్డ్ ఆర్ బటర్ మిల్క్ తీసుకోవాలి. కర్డ్ ఆర్ బటర్ మిల్క్తో పాటు 1/2 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి తీసుకోవాలి. ఈ కర్డ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే. ఎప్పుడైనా లేనప్పుడు మాత్రమే మేము బయట నుండి తీసుకొస్తాము కర్డ్. అలాగే మనం లంచ్ డిన్నర్ చేసేటప్పుడు కింద కూర్చొని చేయాలి, చాలా మంచిది. ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి.